వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్. ఇప్పటి వరకు మనం 2024లో జరిగిన టెట్ మ్యాథ్స్ 2 పేపర్స్ లో మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం. ఈ రోజు మనం 16th ఆఫ్టర్నూన్ సెషన్ లో జరిగిన ఒక పేపర్ లోని మ్యాథ్స్ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మీ ఒపీనియన్ ని కామెంట్ చేయగలరు. First question, triangle ABC similar to triangle DF and their areas are respectively 64 cm square and 121 cm square. EF equals to 15.4 cm, then BC equal to in centimeters. త్రిభుజం ABC త్రిభుజం DEF స్వరూపంగా ఉన్నవి మరియు వాటి వైశాల్యము వరుసగా 64 చదరపు సెంటీమీటర్లు మరియు 121 చదరపు సెంటీమీటర్లు. ఈఎఫ్ ఈక్వల్ టు 15.4 సెంటీమీటర్లు అయిన బీసీ సెంటీమీటర్లు తెలుపుము. ఈ క్వశ్చన్ లో ట్రయాంగిల్ ఏబిసి ట్రయాంగిల్ డిఎఫ్ సిమిలర్ గా ఉన్నాయని చెప్పారు. అయితే ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసి 64 సెంటీమీటర్ స్క్వేర్ అని, అలానే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ 121 సెంటీమీటర్ స్క్వేర్ అని, ఇంకా ఈఎఫ్ లెంత్ ఆఫ్ ఈఎఫ్ 15.4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే మనల్ని బీసీ లెంత్ కనుక్కోమన్నారు. అయితే మనకు తెలుసు ట్రయాంగిల్స్ యొక్క ఏరియా యొక్క రేషియో అనేది సైడ్స్ ప్రపోర్షనాలిటీ అనేది సైడ్స్ యొక్క ప్రపోర్షనాలిటీకి స్క్వేర్ లో ఉంటాయి. అంటే ఏరియా ఆఫ్ ఏబిసి బై ఏరియా ఆఫ్ డిఈఎఫ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఈఎఫ్ బై లెంత్ ఆఫ్ బీసీ స్క్వేర్. అంటే డైరెక్ట్ గా రాస్తున్నాను. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి వచ్చేసి 64 సెంటీమీటర్ స్క్వేర్ by area of triangle DEF వచ్చేసి 121 centimeter square. 64 centimeter square by 121 centimeter square అనేది ఇది ట్రయాంగిల్ DEF లో ఉంటుంది. అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ BC మనం కనుక్కోవాలి, అది x అనుకున్నాం. అయితే EF వచ్చేసి 15.4 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. దీని యొక్క స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. అయితే ఈ స్క్వేర్ ఇటు సైడ్ వస్తే రూట్ వస్తుందని మనకు తెలుసు. 64 సెంటీమీటర్ స్క్వేర్ బై 121 సెంటీమీటర్ స్క్వేర్ ఈక్వల్స్ టు x బై 15.4 సెంటీమీటర్స్. అయితే దీన్ని 8 సెంటీమీటర్ స్క్వేర్ బై 11 సెంటీమీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. రూట్ ఆఫ్ అంటే 8 బై 11 హోల్ స్క్వేర్. ఇక్కడ సెంటీమీటర్స్ కూడా స్క్వేర్ ఉంటుంది. అయితే 8 బై 11 8 సెంటీమీటర్స్ బై ఈక్వల్స్ టు x బై 15.4. స్క్వేర్ కి రూట్ కి క్యాన్సిల్. అంటే 8 బై 11 ఈక్వల్ టు x బై 15.4. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. అంటే 8 ఇంటూ 15.4 ఈక్వల్స్ టు 11x. 11x డివైడ్ చేస్తుంది. 8 ఇంటూ 15.4 బై 11 ఈక్వల్స్ టు x. 11 అంతా 11.14 అంటే 8 ఇంటూ 1.4. 8 ఇంటూ 1.4 అంటే 11.2 సెంటీమీటర్స్. ఎక్స్ వాల్యూ వచ్చేసి 11.2 సెంటీమీటర్స్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 11.2. Next question, if 1 plus sin theta by cos theta equal to 1 plus root 2, then the value of secant theta into 1 minus sin theta is 1 plus sin theta by cos theta equal to 1 plus root 2 అయిన secant theta into 1 minus sin theta యొక్క విలువను కనుగొనండి. ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 1 plus sin theta by cos theta equals to 1 plus root 2 అని, secant theta into 1 minus sin theta మనం కనుక్కోమని చెప్పారు. అయితే మనం 1 plus sin theta by cos theta equal to 1 by root 2 ని 1 plus root 2 ని 1 by cos theta plus sin theta by cos theta equals to root 2 plus 1 గా రాసుకుందాం. 1 by cos theta అంటే మనకు తెలుసు secant theta.
ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan ఈక్వల్స్ టు 2 ప్లస్ 1. దీన్ని మనము బేస్ అంటే సైన్ సీకెన్ థీటా ప్లస్ tan థీటాని సీకెన్ థీటా మైనస్ tan థీటాగా ముందు దీన్ని ఫస్ట్ ఇక్కడ సింప్లిఫై చేద్దాం. సీకెన్ థీటా ఇంటూ 1 వచ్చేసి సీకెన్ థీటా, ఇక్కడ మైనస్ సీకెన్ థీటా ఇంటూ సైన్ థీటా, సీకెన్ థీటా ఇంటూ సైన్ థీటా. సీకెన్ థీటా మైనస్ సీకెన్ థీటా అంటే 1/cos థీటా అని మనకు తెలుసు, ఇంటూ సైన్ థీటా అంటే సైన్ థీటా బై కాస్ థీటా అంటే tan థీటా. సీకెన్ థీటా అంటే ఇక్కడ సీకెన్ థీటా మైనస్ tan థీటా. మనం ఫైండ్ అవుట్ చేయాలి సీకెన్ థీటా మైనస్ tan థీటా. మనకు తెలుసు సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే 1. అంటే సీకెన్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటాని సీకెన్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సీకెన్ థీటా మైనస్ tan థీటాగా రాసుకోవచ్చు, ఈక్వల్స్ టు 1. సీకెన్ థీటా ప్లస్ tan థీటా అంటే మనం అనుకున్నాం √2 ప్లస్ 1 అంటే √2 ప్లస్ 1 ఇంటూ సీకెన్ థీటా మైనస్ tan థీటా మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సీకెన్ థీటా మైనస్ tan థీటా అంటే ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వచ్చి డివైడ్ చేస్తుంది. 1/√2 ప్లస్ 1. 1/√2 ప్లస్ 1 మనం మనకి సీకెన్ థీటా మైనస్ tan థీటా వాల్యూ √2 ప్లస్ 1 వచ్చింది. 1/√2 ప్లస్ 1 వచ్చింది. దాన్ని √2 మైనస్ 1 ఇంటూ √2 మైనస్ 1 మల్టిప్లై రెక్టిఫై చేసినప్పుడు అంటే √2 మైనస్ 1/√2 మైనస్ 1 ఇంటూ 1/√2 ప్లస్ 1 అంటే √2 మైనస్ 1 ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. a స్క్వేర్ అంటే 2 √2 హోల్ స్క్వేర్ అంటే 2 మైనస్ 1 స్క్వేర్ అంటే 1. 2 మైనస్ 1 వచ్చేసి 1. సో √2 మైనస్ 1 అనేది సీకెన్ థీటా మైనస్ tan థీటాకి √2 మైనస్ 1 is the answer. So the question correct answer is option 2 √2 minus 1. Next question, sum of roots of quadratic equation 2x square minus 2√2x plus 1 equal to 0 is 2x square minus 2√2x plus 1 equals to 0 అనే వర్గ సమీకరణ మూలాల మొత్తం. ఈ క్వశ్చన్ లో మనకి 2x స్క్వేర్ మైనస్ 2√2x ప్లస్ 1 అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ యొక్క సమ్ ఆఫ్ రూట్స్ అడిగారు. అయితే మనకు తెలుసు సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసి మైనస్ b/a. ఇక్కడ b అంటే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్, ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్, మైనస్ బి యొక్క కోఎఫిషియంట్ అంటే మైనస్ 2√2 అంటే -2√2/a. ఏ అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే 2 అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 2√2/2. 2 క్యాన్సిల్ అంటే 2. సో ద సమ్ ఆఫ్ roots of quadratic equation of 2x square minus 2√2x plus 1 is √2. So the question correct answer is option 2 √2. Next question, the least number which when divided by 15, 16 and 18 leaves a remainder 4 in each case is 15, 16 మరియు 18తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో శేషం 4 వచ్చే అతి చిన్న సంఖ్య ఏది? ఈ క్వశ్చన్ లో మనకి 15, 16, 18 తో ఒక నెంబర్ ని డివైడ్ చేసినప్పుడు ప్రతి కేస్ లో 4 రిమైండర్ గా వచ్చే నెంబర్ ఏంటి అని అడిగారు. దాన్ని కనుక్కోవడానికి ముందు మనం లీస్ట్ నెంబర్ అడిగారు కాబట్టి ఎల్సిఎం కనుక్కుందాం. ఎల్సిఎం ఆఫ్ 15, 16, 18. 15, 16, 18. ఫస్ట్ దీన్ని 3 తో డివైడ్ చేద్దాం. 3 5 16, 3 6 18.
నెక్స్ట్ 2 టేబుల్ 5 8 16 3 6. ఇది ఇంకా అలానే రిమైండర్గా ఉంటుంది కాబట్టి సో 3 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 8 ఇంటూ 3 అంటే 3 2 6 6 5 30 33 90 98 720 అంటే 720. దీని యొక్క ఎల్సిఎం వచ్చేసి 720 అంటే అన్నిటితో ఇది డివైడ్ అవుతుంది. దీన్ని 4 యాడ్ చేస్తే దేంతో డివైడ్ చేస్తే 4 అనేది రిమైండర్గా అయితే వస్తుంది. సో 720 ప్లస్ 4 అంటే 724. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 724. నెక్స్ట్ క్వశ్చన్ tan a minus b equal to 1 by root 3 and sin a plus b equal to cos a plus b. A minus b and a plus b are acute angles, then the angle A is tan a minus b equal to 1 by root 3 మరియు sin a plus b equal to cos a plus b అయిన a minus b మరియు a plus bలు అల్పకోణాలైన కోణం a యొక్క విలువ. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్లో మనకి tan a మైనస్ b ఈక్వల్స్ టు 1 బై రూట్ 3 అని ఇచ్చారు. tan 30 వాల్యూ 1 బై రూట్ 3 అని మనకు తెలుసు. అయితే అప్పుడు మనం కన్సిడర్ చేసి a మైనస్ b ఈక్వల్స్ టు 30 ఉంటుంది. అంటే tan a మైనస్ b 30 tan 30 అయినప్పుడే tan 30 1 బై రూట్ 3 అవుతుంది. ఇంకా cos a ప్లస్ b ఈక్వల్స్ టు sin a ప్లస్ b అని ఇచ్చారు. సైన్ కాస్ వాల్యూ కేవలం సైన్ 45 కాస్ 45 యొక్క వాల్యూ 1 బై రూట్ 2 మాత్రమే వస్తుంది. అంటే ఏ ప్లస్ బి కూడా ఏ ప్లస్ బి వచ్చేసి 45 డిగ్రీస్ అవుతుంది. మనం దీన్ని ఈ రెండు ఈక్వేషన్స్ ని యాడ్ చేసుకుందాం. అప్పుడు 2a ఈక్వల్స్ టు 2a ప్లస్ బి మైనస్ బి క్యాన్సిల్ ఈక్వల్స్ టు అడిషన్ చేస్తున్నాం కాబట్టి 75 డిగ్రీస్. వాళ్ళు మనల్ని ఏ వాల్యూ అడిగారు అంటే ఏ ఈక్వల్స్ టు 75 బై 2. 2 1 2 3 2 7 0.5 అంటే ఏ ఈక్వల్స్ టు 37.5. 0.5 మనం 37 1/2గా రాసుకోవచ్చు. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 37.5 degrees. So next question, if the following pair of linear equations have infinitely many solutions, then P is equal to. కింది రేఖీయ సమీకరణాల జతకు అనంత సాధనాలు ఉంటే P యొక్క విలువ ఎంత? px plus 3y minus p minus 3 equal to 0, 12x plus py minus p equal to 0. ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి px ప్లస్ 3y మైనస్ p మైనస్ 3 ఈక్వల్స్ టు 0, 12x ప్లస్ py మైనస్ p ఈక్వల్స్ టు 0 అనే దానికి అనే 2 లీనియర్ ఈక్వేషన్స్ కి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నారు. ఇన్ఫినైట్లీ మనకు తెలిసి ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటే అవి a1 బై a2 ఈక్వల్స్ టు b1 బై b2 ఈక్వల్స్ టు c1 బై c2 ఫార్మ్ లో ఉంటాయి. a1 అంటే ఇక్కడ ఏ కోఎఫిషియంట్ అంటే p బై a2 అంటే 12, b1 అంటే y కోఎఫిషియంట్ అంటే 3 బై p ఈక్వల్స్ c1 అంటే కాన్స్టెంట్ అంటే p మైనస్ 3 బై c2 అంటే p. ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మైనస్ p మైనస్ 3 ఇంకా మైనస్ p అన్నారు. అథవా మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే p బై 12 ఈక్వల్స్ టు 3 బై p. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు p స్క్వేర్ ఈక్వల్స్ టు 12 ఇంటూ 3 ఇంటూ 12 అంటే p స్క్వేర్ ఈక్వల్స్ టు 36. p వచ్చేసి మనకి +6 అయినా ఉండొచ్చు -6 అయినా ఉండొచ్చు. అంటే -6 హోల్ స్క్వేర్ కూడా 36. సో p ఈక్వల్స్ టు √36 అంటే p ఈక్వల్స్ టు +6 ఆర్ -6. ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. అంటే 3 బై p ఈక్వల్స్ టు p మైనస్ 3 బై p. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 3p ఈక్వల్స్ టు
p into p minus 3 అంటే 3p ఈక్వల్స్ టు p స్క్వేర్ మైనస్ 3p. ఈ 3p ని సైడ్ తీసుకుంటే ఇక్కడ ఏమున్నదో 0 ఈక్వల్స్ టు p స్క్వేర్ మైనస్ 3p మైనస్ 3p. 0 ఈక్వల్స్ టు p స్క్వేర్ మైనస్ 6p. ఇక్కడ p రెండిట్లో కామన్ తీసినప్పుడు 0 ఈక్వల్స్ టు p ఇంటూ p మైనస్ 6 అంటే p సైడ్ అంటే 0/p అంటే 0 అంటే p మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అంటే p ఈక్వల్స్ టు 6. So your question correct answer is option 3, 6. Next question. The sum of either pair of opposite angles of a cyclic quadrilateral is. ఒక చక్రీయ చతుర్భుజంలోని ఏదైనా ఎదుటి కోణాల మొత్తము. ఈ క్వశ్చన్ లో మనకి సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత అని అడిగారు. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఆపోజిట్ యాంగిల్స్ యొక్క సమ్ వచ్చేసి 180 degrees. అయితే 180 degrees మనం పైగా తీసుకుంటాం. సో దీనికి ఆన్సర్ ఇస్ పై. So your question correct answer is option 2, pi. Next question. Number of zeros of the polynomial represented by the adjacent graph is. ప్రక్క పటంలో గ్రాఫ్ను సూచించే బహుపది శూన్యాల సంఖ్య ఎంత? ఈ గ్రాఫ్ లో ఒక ఈక్వేషన్ కి ఎన్ని జీరోస్, ఈ గ్రాఫ్ బట్టి ఎన్ని జీరోస్ ఉన్నాయో తెలుపాలి. జీరోస్ అనేది గ్రాఫ్ మీద తెలపాలంటే ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసి క్రాస్ చేసే పాయింట్స్ జీరోస్. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ టచ్ అయిందంటే 1 2 3 4 అంటే దీనికి 4 జీరోస్ ఉంటాయి. సో వీళ్ళు ఇచ్చిన గ్రాఫ్ ప్రకారం 4 జీరోస్ ఉంటాయి. So your question correct answer is option 1, 4. Next question. The complementary angle of x plus 3 degrees is 2x degrees, then x is. x plus 3 కోణం యొక్క పూరక కోణం 2x అయిన x విలువ ఎంత? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో x plus 3 degrees ఇంకా 2x degrees అనే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నారు. కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి యొక్క సమ్ 90 degrees ఉండాలి. అంటే 2x plus x plus 3 ఈక్వల్స్ టు 90 ఉండాలి. 2x plus x అంటే 3x plus 3 ఈక్వల్స్ టు 90. ఈ రెండింటిలో 3 కామన్ తీద్దాం. x plus 1 ఈక్వల్స్ టు 90. x plus 1 ఈక్వల్స్ టు ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేస్తే ఇక్కడికి వెళ్తే డివైడ్ అవుతుంది. 90/3 అంటే 30. x plus 1 ఈక్వల్స్ టు 30. x ఈక్వల్స్ టు 30 minus 1 అంటే 29. x ఈక్వల్స్ టు 29 degrees. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2, 29. నెక్స్ట్ క్వశ్చన్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. అసత్య ప్రవచనమును గుర్తించండి. ఈ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో ఏది రాంగ్ అని ఇచ్చారు. ఫస్ట్ 2 points minus a, b and a, minus b are equidistant from origin. ఆర్జిన్ నుంచి డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి మనకు తెలుసు. ఫస్ట్ ఆప్షన్ కి √a² minus a² plus b². √a² అంటే మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ b² అంటే b². అంటే a² వచ్చేసి మైనస్ s హోల్ స్క్వేర్ వచ్చేసి a² ప్లస్ b². అంటే మైనస్ a, b పాయింట్స్ కి √a² ప్లస్ b² అనేది డిస్టెన్స్ ఆర్జిన్ నుంచి. నెక్స్ట్ a, మైనస్ b దీనికి కూడా ఫార్ములా అదే. అంటే √a² ప్లస్ మైనస్ b హోల్ స్క్వేర్. అయితే √a² మైనస్ b² అంటే b². ఈ రెండింటికి ఒకటే వచ్చింది. సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ a, b ఫ్రమ్ y యాక్సిస్ ఇస్ b యూనిట్స్ అన్నారు. ఇది రాంగ్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ద పాయింట్ a, b ఫ్రమ్ y యాక్సిస్ ఈస్ a యూనిట్స్ అంటే ఇది కరెక్ట్. ఎందుకంటే డిస్టెన్స్ ఫ్రమ్ y యాక్సిస్ వచ్చేసి మాడ్యులస్ ఆఫ్ x యాక్సిస్ యొక్క పాయింట్. అప్పుడు ఇక్కడ y యాక్సిస్ యొక్క పాయింట్ వచ్చేసి b, y కోఆర్డినేట్ వచ్చేసి b ఇచ్చాడు. కానీ ఇవ్వాల్సింది a ఇచ్చి ఉంటే అది కరెక్ట్ అయింది. కాబట్టి ఇది రాంగ్. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఇది.
Next, if x less than 0 and y greater than 0, then minus x comma y lies in the quadrant 1. Quadrant 1 లో ఇప్పుడు ఒకవేళ x అనేది 0 కంటే తక్కువ అంటే మైనస్ ఎక్స్, y అనేది 0 కంటే ఎక్కువ అంటే y. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఎక్స్ వస్తుంది, ఎందుకంటే మైనస్ ఎక్స్ అని అడిగారు, డైరెక్ట్ గా ఇది ఎక్స్ అని ఇవ్వలేదు. అంటే మైనస్ ఎక్స్ ఇంకా y అంటే ప్లస్ ఎక్స్ కామా y అనేది ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉంటుంది అన్నారు. ఇది కరెక్ట్, ఎందుకంటే రెండు ప్లస్ ఉండేది క్వాడ్రెంట్ ఫస్ట్ క్వాడ్రెంట్, సో ఇది కరెక్ట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్ ఈస్ x యాక్సిస్ ఈస్ y ఈక్వల్స్ టు 0. y అనేది 0 అయితే అది x యాక్సిస్ మీద లై అవుతుంది, ఇది కరెక్ట్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి, ఎందుకంటే ఇది రాంగ్. సో ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఏబి ఫ్రమ్ y యాక్సిస్ ఈస్ b యూనిట్స్. y అక్షం నుండి AB బిందువులకు గల దూరం b యూనిట్లు. నెక్స్ట్ క్వశ్చన్ 2, 2√2, 4 and so on is a geometric progression. In this geometric progression 10th term is 2, 4 అనున్నది గుణశ్రేణి. ఈ గుణశ్రేణిలో 10వ పదం ఏది? ఈ క్వశ్చన్ లో మనకి 2, 2√2, 4 అనేవి జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అని చెప్పారు. అయితే మనం 10th టర్మ్ కనుక్కోమన్నారు. ఫస్ట్ 10th టర్మ్ కనుక్కునే ముందు కామన్ రేషియో r ని కనుక్కుందాం. కామన్ రేషియో r ఈక్వల్స్ టు a2/a1 అని మనకు తెలుసు. a2 అంటే 2√2 బై a1 అంటే 2 2 క్యాన్సిల్ ఈక్వల్స్ టు √2. r వచ్చేసి √2 మనకు తెలుసు. an ఈక్వల్స్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1. an వచ్చేసి అంటే a10 ఈక్వల్స్ టు a వచ్చేసి మనకి 2 ఇంటూ r వచ్చేసి మనం పైన వచ్చేసి √2, n మైనస్ 1 అంటే 10 మైనస్ 1 అంటే a10 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2√2 పవర్ 9, √2 పవర్ 9. ఈ √2 పవర్ 9 ని మనం 2 పవర్ 1 ఇంటూ 2 ఇంటూ 9/2 గా రాసుకోవచ్చు, ఎందుకంటే రూట్ వాల్యూ 1/2 అంటే 1/2 ఇంటూ 9/2 వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫార్మ్ లో ఉన్నాయి. అంటే ఏ పవర్ m ప్లస్ ఏ పవర్ n ఈక్వల్స్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్స్ టు ఏ పవర్ m ప్లస్ n అని మనకు తెలుసు. దాని ప్రకారం 2 పవర్ 1 అంటే 2 పవర్ 1 ప్లస్ 9/2, 1 ప్లస్ 9/2 అంటే 2 పవర్ ఎల్సిఎం 2 అవుతుంది. 2 ప్లస్ 9 అంటే 2 పవర్ 11/2 అంటే రూట్ ఆఫ్ 2 పవర్ 11. 2 పవర్ 11 మనం 2 ఇంటూ 2 పవర్ 10 గా రాసుకోవచ్చు, ఎందుకంటే దీని ఇలా ఉన్నదాన్ని మనం ఇలా విడగొట్టాం. అంటే 2 పవర్ 11 అంటే 2 పవర్ 10 ఇంటూ 2 పవర్ 1 గా రాసుకున్నాం. ఈ రెండు ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్ లో ఉన్నాయి. అంటే ఏ పవర్ m ప్లస్ n అంటే 2 పవర్ 11 వస్తుంది. ఇక్కడ దీన్ని 2 పవర్ 5 హోల్ స్క్వేర్ గా రాసుకోవచ్చు, అంటే √2 ఇంటూ 2 పవర్ 5 హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ కి ఈ రూట్ కి మాత్రమే పోతుందంటే 2 పవర్ 5 బయటకు వస్తుంది. 2 పవర్ 5 అంటే వాల్యూ 32 అని మనకు తెలుసు, అంటే 32√2 అంటే 10th term of the geometric progression 2, 4 and so on is 32√2. So ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, 32√2. నెక్స్ట్ క్వశ్చన్ ద స్మాలెస్ట్ న్యాచురల్ నెంబర్ బై విచ్ 3136 మస్ట్ బి మల్టిప్లైడ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ క్యూబ్ ఈజ్. పరిపూర్ణ ఘనమును పొందుటకు 3136ను గుణించవలసిన కనిష్ట సహజ సంఖ్య ఏమిటి? ఈ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్. ఈ క్వశ్చన్ లో మనకి 3136 అనే నెంబర్ ని దేంతో ఏ లీస్ట్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఒక పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ వస్తుంది అని అడిగారు. ఫస్ట్ దాని ఆన్సర్ కనుక్కోవడానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. నెంబర్ వచ్చేసి 3136, 3136 ఫస్ట్ 2 టేబుల్ తో 2 1 2 5
2 6, 2 8. Again with 2 7 the 8 the 4 the. Next 2 the 2 3 the 6 1 9 2. Next again with 2 2 1 the 2 9 the 2 6 the. Again with 2 2 8 the 2 9 the 18 2 1 2 8 the 16. Again with 2 49 వస్తుంది. నెక్స్ట్ 7 టేబుల్తో 7 7 గా. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేసుకొని రాద్దాం. 2 ఇంటూ 2 3 1 3 6 ఈక్వల్స్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 7 అంటే ఈ క్యూబ్ రూట్ కనుక్కోవాలి. 3 ఉండాలని మనకు తెలుసు. 3 3 పేజ్గా చేసుకున్నాం. 2 క్యూబ్ ఇంటూ 7 స్క్వేర్ వచ్చింది. మనం కనుక 7తో మల్టిప్లై చేస్తే అంటే 7తో మల్టిప్లై చేస్తే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ నెంబర్ అవుతుంది. అంటే దీని ఆన్సర్ వచ్చేసి 7. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 7. మిగతా క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ క్వశ్చన్ పేపర్ లింక్ కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేశాము. ఇంకా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో యొక్క లింక్ మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాము. థ్యాంక్ యూ. యువర్ ట్విన్ స్టడీ సర్కిల్.